చంద్రబాబు జగన్ని అష్టదిగ్బంధనం చేసేశాడు. ఒకవైపు అంటే తనకి అసలు జగన్కి అనుకూలంగా మాట్లాడే ఒక్క పార్టీ కూడా లేకుండా చేశాడు. 2019లో జగన్ ఎలా చేశాడు, 2014లో జగన్ ఎలా చేశాడో సేమ్. ఎందుకంటే జగన్ ఒంటరిగానే పోటీ అంటాడు, ఎవరిని కలుపుకోడు. కాబట్టి ఆ పార్టీలు కూడా జగన్ అంటే విరక్తితోనే ఉంటాయి. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రత్యక్ష పొత్తుంది. పరోక్షంగా కాంగ్రెస్, కమ్యూనిస్టులు చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తున్నారు. తద్వారా జగన్ని 6 విమర్శిస్తారు, జగన్ ఒక్కడిగానే ఉంటాడు. ఇది చంద్రబాబు వేసినటువంటి ఒక స్కెచ్. నెంబర్ 2, భారతీయ జనతా పార్టీతో పొత్తు ద్వారా ఎన్నికల సంఘం అట్లాగే ప్రభుత్వం ద్వారా ఇక్కడికి నిధులు రానియకుండా, అట్లాగే అధికారులని తనకిష్టం వచ్చినటువంటి రూట్లో తన మనుషుల్ని తెచ్చుకునేటటువంటి ఆస్పెక్ట్ రెండవది. ఇది జగన్కి మరొక చెక్. మూడోది వచ్చేటప్పటికి వైసీపీ నుండి తన పార్టీలోకి తీసుకున్నటువంటి వాళ్ళకి సీట్లు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళందరి ద్వారా వైసీపీలో ఉన్నటువంటి లోపాలు, లొసుగుల్ని తెలుసుకుని అక్కడ స్కెచ్ ఎప్పటికప్పుడు వేస్తూ ఉండటం అదొక వైపు. మరొక వైపు వివేకానంద రెడ్డి కేసుని రోజు హైలైట్ చేయించేందుకు సునీత, షర్మిలల ద్వారా మాట్లాడిపిస్తూ దాన్ని పత్రికల్లో హైలైట్ చేయిస్తూ అది లైమ్లైట్లో ఉంచుతా అదే ప్రధానమైన చర్చకు వచ్చి జగన్ చెప్పేటటువంటి సంక్షేమ పథకాల అంశం పక్కకి వెళ్ళిపోయేటట్టు అదొక వైపు స్కెచ్. అలాగే పత్రికలు, టీవీల ద్వారా జగన్ యాంటీ అన్నటువంటి కాన్సెప్ట్ని ప్రొజెక్ట్ చేయడం. పవన్ కళ్యాణ్ ద్వారా చంద్రబాబు చెప్పే ఈ నమ్మచ్చు, సూపర్ 6 పథకాలే కాదు ఇంకా చాలా మంచి జరుగుతుంది, వాలంటీర్ల వ్యవస్థను కంటిన్యూ అవుతుంది, అట్లాగే సంక్షేమ పథకాలు ఇంకా ఎక్కువ ఇస్తారని, అంటే చంద్రబాబు చెప్తే నమ్మరు కాబట్టి పవన్ కళ్యాణ్ ద్వారా, భారతీయ జనతా పార్టీ ద్వారా చెప్పించడం. ఇట్లాగా తన లోపాలని సెటరైట్ చేసుకుంటూ దానికి డైవర్ట్ చేస్తూ రెండో వైపున జగన్ని కదలనీయకుండా చేస్తూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇది జగన్ని ఓడగొట్టడమే ఎజెండాగా సాగుతున్నటువంటి ఈ యుద్ధంలో జగన్ అయితే సిద్ధంగానే ఉన్నాడు, కానీ జనం సిద్ధంగా ఉన్నారో లేదో చూడాలి.